ఎరా మనకి పొలాలు మన పెద్ద వెళ్తున్నాడు కదరా, తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తాడు. అన్నయ్య ఇదిగో నా లిస్ట్. ఏంటిది? 4 రిబ్బన్లు, జత జడగంటలు, 1 పరికిణి, 2 కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2. ఇవన్నీ తేవటం కుదరదు గాని. మీ నాన్నగారు వస్తున్నారు. సైలెన్స్. హరి నాన్నగారు పద. నాన్న ఏంటమ్మా అది ఆ లిస్ట్ ఇలాగివ్వు. ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదయ్యా. నాకు అర్థమైందయ్యా. భూములు వస్తాయా రావా అనేగా? తప్పకుండా వస్తాయి. పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను. బాబుగారు మన తూర్పు పొలంలో ట్రాన్స్ఫారం కాలిపోయిందండి. అరే ఇప్పుడు నీళ్ళు అయిపోతే పంట దెబ్బతింటుంది. హరి నువ్వు ఇక్కడే ఉండి ఆ పని చూడు. మరి మీతో? నాకేం పర్వాలేదు, ముందు నువ్వు వెళ్ళి ఆ పని చూడు. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. మంచిదండి. మీరు సంతోషంగా ఉండండి అయ్యా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. బాబుగారు చెప్పు నాయనా. ఏం చేస్తా ఉండవరా? చదువుతున్నా నాయనా. చదివింది చాలు, నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు. నాయనా నీకన్నా బాగా చదివినోడ్నిరా నేను. దాన్ని పంపించు. ఓకే నాయనా. నీ చేతికి మట్టంటకూడదు, శవం ఊరికి చేరాలా. అట్టాగే నాయనా. ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? ఎవరా? వ్యాన్ వెనక డీసీఎం పంపరా. నమస్కారం. హలో, ఎస్ఐ శంకర్ హియర్. నమస్తే శంకర్ గారు. నేనండి ఒంగోలు 2 టౌన్ ఎస్ఐని. సత్యమూర్తి అని మీ ఊరవుతానంట. రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. వచ్చి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే. ఉంటానండి. ఆకు పచ్చ సూర్యునివి, చెమట చుక్కల చంద్రునివి, నువ్వే మాకు దిక్కు మొక్కు. బావా, నేను ఏం తప్పు చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు బావా. ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు? ఊరుకోమ్మా. తోడ పుట్టిన దానివైన నిన్ను, బావగారిని నా ఇంటికి తీసుకెళ్లి నా చేతులతో బట్టలు పెడదామనుకున్నాను. ఈ చేతులతో అందుకోవడం ఇష్టం లేకో ఏమో బావ మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. హరి, జరగాల్సిన పనులు చూడు బాబు.
అడగంది అమ్మైనా అన్నం పెట్టుతంటారు, కానీ అడగకుండానే అన్నంతో పాటు అది పండించే భూమిని కూడా పెట్టింది దేవుడు. ఎంతసేపు మీరు బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి అంటూ మా కోసం, ఈ ఊరి కోసం తన ఆయుష్ కూడా పోసి వెళ్ళిపోయాడు బాబు. మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదన్నదే ఆయన ఆశయం. మంచితనం ఎక్కువైతే మనిషి దేవుడవుతాడంటారు. హరిబాబు పోస్ట్. ఏంటి బాబుది? ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్. వెళ్ళండి బాబు, మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందన్న ఆలోచన మాకున్నా, మిమ్మల్ని ఆపాలన్న కోరిక మాత్రం మాకు లేదు. బాబు హరి, మనకి ఊళ్ళో అడ్డు లేకుండా పోయింది. ఇక మీదట నిశ్చింతగా మందు కొట్టండి. ఏం పోయిందండి? ఏకదేశం అనుకుంటే మేకొచ్చి కూర్చుంది. ఏందిరా? వాళ్ళ నాన్నకు బదులు హరిబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు. అదండి. అదేంటండి నవ్వుతున్నారు? మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా? ఏండి, ఒకవేళ కుందేలే తోడేలే ఎదురు తిరిగిందనుకోండి, గుండెకాయ తీసేస్తా. అయినా నిన్నటి దాకా నా ముందు పలకా బలపం పట్టుకుని తిరిగినోడయ్యా వాడు. నాకు ఎదురు తిరగడం కాదు కదా, కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు. పిల్లకాకి కదూ, సంతోషంగా మందు కొట్టండి. అయ్యి బాబు టెంప్ట్ అయిపోయాను, తప్పైపోయిందండి. తాగరా, ఫుల్లుగా తాగు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉండాలి, తాగు. ఈ రోజు మనం ఏ విషయం గురించి చర్చించాలి? ఏముంది బాబు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసాయి. గత 15 ఏళ్లుగా ఆది కేసులు ప్రెసిడెంట్ డిగ్రీ చేస్తానే ఉన్నాడే గాని ఊరికొక బడి గాని, రోడ్డు గాని, ఆసుపత్రి గాని, రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాపాన పోలేదు. ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవళ్ళో ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి. అప్పట్లో నాన్నగారు నిలబడమంటే నాకెందుకులే రాజకీయాలను తప్పుకునేవారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే ఈసారి ఆయనకు పోటీగా నిలబడాలి బాబు. నేనా? అవును బాబు, మీరే ఆయనకి తగిన పోటీ. మీరు నిలబడితే ఊరంతా మీ వెనక నిలబడుతుంది, ఊరు బాగుపడుతుంది. అది కాదు. ఏది కాదు బాబు, మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైనున్న నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. కాదనకండి. అవును బాబు, మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం. అలాగే. అయ్యా ఆదికేశవులు గారు, అయ్యా కొంపలు అంటుకుంటున్నాయ్యా. ఏం మాట్లాడుతుంటావురా? హరిబాబు వాళ్ళ తండ్రి పోస్ట్ లోకి వచ్చాడా? ఫోన్లే పిల్లకక్కదని ఊరుకున్నారా? ఇప్పుడు ఏమైనాదిరా? ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు. నోర్మోయ్! ఇల్లు అలకగానే పండుగ కాదు, రాజకీయం అంటే సంకలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి పోవడము కాదు. ఇది పావుల పుట్ట, ఇందులో విషనాగులే బతుకుతాయి. అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుకొని చస్తాడు. రే నరసింహ, నాయనా, ఆడదానికో పట్టు చీర, మొగాడికో పట్టు పంచ, తాగినోనికి తాగినంత
ఒక్కోని చేతిలో 500 నోటు పెట్టండి. వాడికి డిపాజిట్ కూడా తక్కడానికి వీల్లేదు. ఇది మన ప్రెస్టేజ్ క్వశ్చన్. నమస్తే. నమస్కారం బాబాయ్. నమస్కారం. నమస్తే. 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 అయ్యా. నమస్తే. 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 నమస్కారం. అయ్యగారిని మర్చిపోకండి. పులి గుర్తు. నమస్తే.